హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సర్కులర్ పర్ముటేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు సర్కులర్ పర్ముటేషన్కి సంబంధించిన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ హౌ మెనీ వేస్ క్యాన్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ క్యాన్ సిట్ ఆన్ ఏ సర్కులర్ టేబుల్ సచ్ దట్ అని 3 కండిషన్స్ ఇచ్చారు మనకు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గర్ల్స్ G1 అండ్ G2 సిట్ టుగెదర్ బట్ నాట్ అడ్జసెంట్ టు G3. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. వితౌట్ కండిషన్ అందరూ అంటే మొత్తం 5 + 4 9 మెంబర్స్ని అరౌండ్ ఏ టేబుల్ సర్కులర్ పర్ముటేషన్ సర్కులర్ ఫామ్లో అరేంజ్ చేయండి అన్నప్పుడు 9 మెంబర్స్ క్యాన్ బి అరేంజ్డ్. ఫామ్లో వచ్చేసి హాఫ్ ఇంటూ హాఫ్ n-1 ఫ్యాక్టోరియల్ n పర్సన్స్ని సర్కిల్ రూపంలో అరేంజ్ చేయాలి అంటే ఫార్ములా వచ్చేసి n-1 ఫ్యాక్టోరియల్. ఇక టోటల్ 9 మెంబర్స్ని అరౌండ్ ఏ టేబుల్ అరేంజ్ చేయండి అన్నప్పుడు మనకు 9-1 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ అని వస్తుంది. కానీ అది కాదు క్వశ్చన్. ఇక్కడ 5 బాయ్స్ ఉన్నారు, 4 గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్. గర్ల్స్ పక్క పక్కన ఉండకూడదు, బాయ్స్ ఉన్నా పర్వాలేదు. కానీ ఈ క్వశ్చన్ ప్రకారం వీ హ్యావ్ టు టేక్ కేర్ దట్ ఇన్ ద అరేంజ్మెంట్ సర్కులర్ అరేంజ్మెంట్ నో 2 గర్ల్స్ షుడ్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. పక్క పక్కన మాత్రం ఉండకూడదు అన్నప్పుడు ఇక్కడ గ్యాప్ మెథడ్లో నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్ కాబట్టి ఫస్ట్ బాయ్స్ని ఎంతమంది ఉంటే అంతమందిని సర్కిల్ ఫామ్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 5 బాయ్స్ ఉన్నారు కాబట్టి 1 2 3 4 5. ఫస్ట్ మనం చేయాల్సిన పని నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, 5 బాయ్స్ని సర్కులర్ టైప్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. 5 మెంబర్స్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ 5-1 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. ఈ 4 ఫ్యాక్టోరియల్ అనేది దేనికి ఆన్సరు? ఈ 5 బాయ్స్ని సర్కిల్ ఫామ్లో అరేంజ్ చేసే వేస్ ఇది 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు గ్యాప్స్ వెతుకుతాం. 1 2 3 4 5. సో టోటల్ 5 బాయ్స్ ఉంటే గ్యాప్స్ కూడా ఎన్ని వచ్చాయి మనకు? 5 గ్యాప్స్ వచ్చాయి. అదే లైన్గా అన్నప్పుడు ఇన్ ఏ రో అన్నప్పుడు ఒకవేళ 5 బాయ్స్ని ఇన్ ఏ రోలో అరేంజ్ చేయాలి అంటే 5 మెంబర్స్కి 5 ప్లేసెస్ ఉంటాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. గ్యాప్స్ వెతికితే 6 గ్యాప్స్ దొరుకుతాయి. ఇన్ ఏ లైన్ అన్నప్పుడు 5 మెంబర్స్ని అరేంజ్ చేస్తే టోటల్ గ్యాప్స్ 6 దొరుకుతాయి. ఇక్కడ సర్కిల్ రూపంలో అన్నప్పుడు 5 మెంబర్స్కి 5 ప్లేసెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అరేంజ్ 5 బాయ్స్ ఇన్ ఏ సర్కిల్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. తర్వాత అదొక వర్క్. నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఈ గ్యాప్స్లలో మన దగ్గర ఉండే గర్ల్స్ని అరేంజ్ చేయాలి. సో ఈ గ్యాప్స్లలో ఎక్కడైనా సరే మీకు నచ్చిన ప్లేసెస్లలో గర్ల్స్ని అరేంజ్ చేస్తే గర్ల్స్ మాత్రం పక్క పక్కన వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. బాయ్స్ రావచ్చేమో కానీ గర్ల్స్ మాత్రం పక్క పక్కన వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి సో టోటల్ నౌ వీ క్యాన్ అరేంజ్ 4 గర్ల్స్ ఇన్ 5 గ్యాప్స్ ఇన్ 5p4 వేస్. 5p4 వేస్. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ బాయ్స్ని అరేంజ్ చేయడం 4 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ బాయ్స్ అరేంజ్ చేసిన తర్వాత గర్ల్స్ని కూడా అరేంజ్ చేయాలి. కానీ గర్ల్స్కి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? నౌ వీ హ్యావ్ 5 ప్లేసెస్ ఫర్ 4 girls and they can be arranged in 5p4 ways. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అని వస్తుంది. 5p4 అంటే 5 × 4 × 3 × 2. 5 నుంచి రివర్స్లో 4 నెంబర్స్ రాయాల్సి ఉంటుంది. 24 × 120 చేస్తే మనకు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేస్తుంది. సో ఇది దేని ఆన్సరు? నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్ అనే దానికి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్ అంటే బండిల్ మెథడ్ వాడతాం మనం. ఎవరైతే ఒకే చోట ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక యూనిట్ అనుకుంటాం. ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. సో ఎవరైతే ఒకే చోట ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక యూనిట్ అనుకుంటాం. కన్సిడర్ 4 గర్ల్స్ యాజ్ 1 యూనిట్. ఇప్పుడు 4 బాయ్స్ ఉన్నారు, 5 బాయ్స్ ప్లస్ 4 గర్ల్స్. సో గర్ల్స్ అందరు ఒకే చోట ఉండాలనుకుంటున్నారు కాబట్టి గర్ల్స్ అందరినీ ఒకటే ప్లేస్ అనుకుందాం. అప్పుడు గర్ల్స్ అందరినీ ఒకటే యూనిట్ అనుకుంటే టోటల్ ఎన్ని ప్లేసెస్ ఉన్నట్టు? 5 బాయ్స్ అండ్ 1 గర్ల్స్ ప్లేస్.
టోటల్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 6 ప్లేసెస్ ఉన్నాయి. బాయ్ టోటల్ 6 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో 5 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. ఎక్కడో చోట ఖచ్చితంగా గర్ల్స్ యూనిట్ ఉంటుంది. అది ఇక్కడే కాదు, ఇక్కడైనా సరే ఉండొచ్చు. సో టోటల్ 6 ప్లేసెస్లలో 5 ప్లేసెస్ని సింగిల్ బాయ్స్ ఆక్యుపై చేస్తారు. ఒక ప్లేస్లో 4 గర్ల్స్ కలిపి ఉంటారు. ఒకవేళ సెకండ్ ప్లేస్లో ఉన్నారనుకుందాం. సో ఇక్కడ సర్కిల్ ఫామ్ ఉన్నారు కాబట్టి లైన్గా కాకుండా సర్కిల్ 1 2 3 4 5 బాయ్స్ అండ్ 1 గర్ల్స్ యూనిట్ అనుకుందాం. ఆ గర్ల్స్ యూనిట్లో మళ్ళీ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to consider 4 girls as 1 unit. Now we have only 6 places, 1 2 3 4 5 6 places, 5 boys and 1 girls unit. These 6 places can be arranged in 6 minus 1 factorial ways, that is 5 factorial ways. 5 factorial ways arrange చేసిన తర్వాత now in the girls యూనిట్లో మళ్ళీ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 4 మెంబర్స్. మళ్ళీ ఇక్కడ సర్కిల్ ఫామ్లో ఏం అరేంజ్ చేయడం లేదు. ఒక్కసారి సర్కిల్ ఫామ్లో అరేంజ్ చేసిన తర్వాత ఇంకా అది లీనియర్ కాంబినేషన్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది యూనిట్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎంతమంది గర్ల్స్ని అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ గర్ల్స్ యూనిట్లో దేర్ ఆర్ 4 ప్లేసెస్ ఫర్ 4 గర్ల్స్ అండ్ దే క్యాన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్ఫ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఇదే ఆన్సర్. ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్ అనే దానికి ఆన్సర్ ఇది. ఫస్ట్ 5 బాయ్స్ ఒక గర్ల్స్ యూనిట్, టోటల్ 6 ప్లేసెస్ని అరౌండ్ ఏ సర్కిల్ 5 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. నౌ ఇన్సైడ్ ద గర్ల్స్ యూనిట్ 4 గర్ల్స్ క్యాన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్ఫ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. 120 × 24 చేస్తే మనకు ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్ అనే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, G1 G2 అంటే గర్ల్ 1 గర్ల్ 2 సిట్ టుగెదర్. అంటే G1 G2 ఒకే చోట ఉండాలి, బట్ నాట్ అడ్జసెంట్ టు G3. టోటల్ 4 గర్ల్స్లో 2 గర్ల్స్ ఒకే కలిసి ఉండాలనుకుంటున్నారు. ఆ 2 గర్ల్స్ కూడా G3 గర్ల్ 3 పక్కన మాత్రం అడ్జసెంట్గా మాత్రం ఉండకూడదు అనుకుంటున్నారు. కాబట్టి థర్డ్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్సిడర్ 5 బాయ్స్ ఉన్నారు. G1 G2 ఎవరైతే పక్క పక్కన ఉండాలనుకుంటున్నారో వాళ్ళని ఒక యూనిట్ అనుకుందాం. వీళ్ళందరినీ ఒక యూనిట్ అనుకుందాం. తర్వాత G3కి అడ్జసెంట్గా ఉండకూడదు. ఇప్పుడు G3 G4. సో టోటల్ 5 బాయ్స్ 4 గర్ల్స్. ఈ 4 గర్ల్స్లో ఈ 2 మెంబర్స్ని 1 పార్ట్ అనుకుంటున్నాం మనం. టోటల్ అప్పుడు 6 7 8 ప్లేసెస్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి నాట్ అడ్జసెంట్ టు G1 G2 G3 ఈ 2 యూనిట్స్ పక్క పక్కన ఉండకూడదు. కాబట్టి అదర్ దాన్ దీస్ 2 అంటే G1 G2 G4 ఈ 2 అడ్జసెంట్గా ఉండకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ఈ 2 కాకుండా రిమైనింగ్ అంటే 5 బాయ్స్ 1 2 3 4 5 బాయ్స్ని G3ని. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ 5 బాయ్స్ అండ్ G4, 5 బాయ్స్ అండ్ G4 ఇన్ ఏ సర్కిల్ ఇన్ టోటల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 ప్లస్ 1 6 ఇన్ 6 minus 1 ఫ్యాక్టోరియల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఫస్ట్ ఇది మనం చేయాల్సిన పని. సో ఈ ఇద్దరు పక్క పక్కన ఉండకూడదు అనుకుంటు. ఇప్పుడు నో 2 గర్ల్స్ అన్నప్పుడు ఫస్ట్ బాయ్స్ని అరేంజ్ చేసాం. నో 2 ఓవెల్స్ అన్నప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్స్ అరేంజ్ చేసి ఉంటాం. నో 2 దీస్ మెంబర్స్ అంటే ఈ 2 మెంబర్స్ కాకుండా రిమైనింగ్ 6 మెంబర్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ముందు అరేంజ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాప్స్. సో దెర్ ఆర్ 6 గ్యాప్స్. 6 మెంబర్స్ని రౌండ్గా అరేంజ్ చేసాం కాబట్టి దెర్ ఆర్ 6 గ్యాప్స్ ఫర్ దీస్ 2 ప్లేసెస్. కాబట్టి ముందు 5 ఫ్యాక్టోరియల్, తర్వాత 6 గ్యాప్స్కి ఇదంతా ఒకటే ప్లేస్ అనుకున్నాం మనం. సో ఎక్కడైనా సరే మీకు నచ్చిన ఒక 2 ప్లేసెస్లలో ఈ 2 మెంబర్స్ని అరేంజ్ చేయొచ్చు. కాబట్టి 6 ప్లేసెస్ ఆర్ దేర్, 2 ప్లేసెస్ వీ హ్యావ్ టు ఫిల్. 6P2. కాబట్టి ఎక్కడో చోట ఒక 2 ప్లేసెస్లలో G4ని, సపోజ్ ఇక్కడ G4 అనుకుందాం, ఇక్కడ G1 G2 అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు యూనిట్లోకి వెళ్తే యూనిట్లో G1 G2 అని 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇన్ ద యూనిట్
in the G1 and G2 unit, the G1 and G2 girl 1 and girl 2 can be arranged. వాళ్ళని మళ్ళీ అరేంజ్ చేయొచ్చు. ఎన్ని ఫ్యాక్టోరియల్? 2 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. టోటల్ 3 పార్ట్స్. ఫస్ట్ ఈ 2 మెంబర్స్ని కాకుండా రిమైనింగ్ మెంబర్స్ని సర్క్యులర్ ఫామ్లో అరేంజ్ చేయాలి. తర్వాత గ్యాప్స్ వెతికితే 6 ఉన్నాయి. 6లో 2 ప్లేసెస్ కాబట్టి 6p2. తర్వాత మళ్ళీ యూనిట్లో 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ G1 G2 ఉండొచ్చు, లేదా ఫస్ట్ G2 ఉండి తర్వాత G1 ఉండొచ్చు. సో మళ్ళీ వాటిని అరేంజ్ చేయడం కోసము 2 ఫ్యాక్టోరియల్ వేస్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అని వస్తుంది. 6p2 అంటే 6 × 5 30 × 2 120 × 60 చేస్తే మనకు థర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 20 persons అమాంగ్ హూమ్ ఆర్ 2 brothers. టోటల్ 20 మెంబర్స్లలో 2 brothers ఉన్నారు. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ అరేంజ్ దెమ్ అరౌండ్ ఏ సర్కిల్ సో దట్ దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 person బిట్వీన్ ద 2 brothers. అంటే టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 20 మెంబర్స్. దీంట్లో 2 brothers ఉన్నారు. వాళ్ళని B1 B2 అనుకుందాం. లెట్ B1 B2 be 2 brothers. టోటల్ 20 మెంబర్స్లలో 2 brothers అంటే రిమైనింగ్ 18 persons ఉంటారు. అంటే ఈ విధంగా సపోజ్ person 1 person 2 టోటల్ 18 persons అండ్ brother 1 అండ్ brother 2 టోటల్ ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు. సో 18 persons అనుకుందాం. రిమైనింగ్ 2 మెంబర్స్ వచ్చేసి బ్రదర్స్ అనుకుందాం. ఒకరు B1 ఒకరు B2. ఇప్పుడు ఈ 20 మెంబర్స్ని మనం ఏం చేయాలి? సర్క్యులర్ ఫామ్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కండిషన్ పైన? సచ్ దట్ దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 person బిట్వీన్ B1 అండ్ B2. B1కి B2కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండే 18 personsలలో ఒక పర్సన్ ఉండేటట్టు అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ B1 B2 మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అంటే ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో ఫస్ట్ ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 person ఫ్రమ్ 18 persons. 18C1 అంటే ఈ ఇద్దరి మధ్యలో ఉండే పర్సన్ ఎవరైనా కావచ్చు. ఇక్కడ 18 మెంబర్స్లలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? B1 B2 బిట్వీన్లో ఉండే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ క్యాన్ బి డన్ ఇన్ హౌ మెనీ వేస్? 18 వేస్. ఆ 18 మెంబర్స్లో ఎవరైనా సరే ఉండొచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఒక్కో చోట ఉండాలనుకుంటున్నారు? B1 B2 మధ్యలో ఎవరైతే పర్సన్ సెలెక్ట్ చేశారో ఆ పర్సన్ బిట్వీన్ ఉండేటట్టు అరేంజ్ చేయాలి. అంటే మనం మొత్తం టోటల్ ఒక యూనిట్ని అనుకోవాల్సింది ఈ 3 మెంబర్స్ని. సో కన్సిడర్ B1 B2 యాజ్ సెకండ్ స్టెప్. ఈ 3 మెంబర్స్ని 1 యూనిట్ అనుకోవాలి. టోటల్ 20 మెంబర్స్లలో 3 మెంబర్స్ని 1 యూనిట్ అనుకున్నాం. 20 మెంబర్స్లలో 3 మెంబర్స్ని 1 యూనిట్ అనుకుంటే రిమైనింగ్ 17 మెంబర్స్ ఉంటారు. నౌ వీ హ్యావ్ ఓన్లీ 17 ప్లేసెస్, 17 persons. ఈ ముగ్గురు, ఈ 3 మెంబర్స్ 1 యూనిట్ అనుకున్నాం. రిమైనింగ్ 17 మెంబర్స్ అండ్ దీస్ 3 మెంబర్స్ యూనిట్ అంటే టోటల్ 18 ప్లేసెస్ ఉంటాయి. నౌ వీ హ్యావ్ ఓన్లీ 18 ప్లేసెస్. 17 + 1 18 + 1 అంటే ఇది ఒక యూనిట్ అనుకున్నాం మనం. 17 ప్లేసెస్ అండ్ దే క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఇప్పుడు టోటల్ మన దగ్గర 18 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. ఈ 18 ప్లేసెస్ని సర్కిల్ రూపంలో అరేంజ్ చేయాలి అంటే మనకు 17 ఫ్యాక్టోరియల్ ఇన్ ఏ సర్కిల్ ఇన్ 18 - 1 ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఈ 18 మెంబర్స్ని సర్కిల్ రూపంలో వీ కెన్ అరేంజ్ ఇన్ 17 ఫ్యాక్టోరియల్ వేస్. లైన్గా అరేంజ్ చేసాం. కానీ ఎక్కడో చోట ఈ యూనిట్ ఉంటుంది. బ్రదర్ 1 బ్రదర్ 2 మధ్యలో ఖచ్చితంగా పర్సన్ ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు గో ఇన్సైడ్ ద యూనిట్. నౌ in the unit B1 B2 can be arranged. యాక్చువల్గా యూనిట్లో 3 మెంబర్స్ ఉంటే 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఎప్పుడు అది అందరినీ షఫిల్ చేయొచ్చు అన్నప్పుడు. ఇక్కడ బిట్వీన్ ఈ మధ్యలో ఉండే ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్యలో ఉండే ప్లేస్ ఎటువంటి ప్లేస్లో చేంజ్ కాదు. సో మధ్యలో ఖచ్చితంగా పర్సన్ ఉండాల్సిందే. కాబట్టి మనం జస్ట్ ఫిల్ చేయాల్సిన ప్లేసెస్ ఏమి? 2 ప్లేసెస్ మాత్రమే.
జస్ట్ బిట్వీన్ పర్సన్ ఉండాలన్నారు కానీ ఫస్ట్ B1 ఉండాలి తర్వాత B2 ఉండాలనే కండిషన్ లేదు. సో B1 B2 ఉండొచ్చు, లేదా ఇంకొక కేసు ఏమి ఫస్ట్ B2 తర్వాత పర్సన్ తర్వాత B1. సో జస్ట్ 2 ప్లేసెస్ని మాత్రమే మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నౌ ఇన్ ద యూనిట్ B1 B2 క్యాన్ బి అరేంజ్డ్ ఆన్ either side of selected person in 2 factorial ways. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి ముందు టోటల్ సర్కిల్ ఫామ్లో అరేంజ్ చేయడము. ఫస్ట్ టోటల్ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ ఏం చేస్తున్నాం 18, ఆ 18%లలో బిట్వీన్ ఎవరు ఉండాలో సెలెక్ట్ చేసుకోవడం ఒక ఆన్సర్. 18 సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ అంటే ఇంటూ మళ్ళీ మనం ఏం చేయాలి టోటల్ ఈ 3ని ఒక యూనిట్ అనుకొని టోటల్ ప్లేసెస్ని 17 ఫ్యాక్టోరియల్లో అరేంజ్ చేసుకున్నాం. అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి యూనిట్లోకి వెళ్ళి చూస్తే యూనిట్లో మిడిల్ పోర్షన్ ఫిక్స్ అయిపోయింది. జస్ట్ ఈ 2 పోర్షన్స్ మాత్రమే మనం B1 B2తో అరేంజ్ చేయాలి. కాబట్టి 2 places క్యాన్ బి ఫిల్డ్ విత్ 2 members ఇన్ 2 factorial ways. ఇక్కడ ఆప్షన్స్లో ఇది లేదు కానీ మనకి ఇక్కడ 18 × 17 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ని 5 × 4 ఫ్యాక్టోరియల్ ఇలాగ రాయొచ్చు. 18 ఫ్యాక్టోరియల్ని 17 × 18 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సో 18 × 17 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సో ఈ 18 × 17 ఫ్యాక్టోరియల్ని ఇంకా స్మాలర్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. 18 ఫ్యాక్టోరియల్ రాసినా కూడా మీనింగ్ ఏమి 18 నుంచి రివర్స్లో 1 వరకు కౌంట్ చేయమని. సో 18 × 17 ఫ్యాక్టోరియల్ బదులు 18 ఫ్యాక్టోరియల్ రాస్తే ఇప్పుడు ఆప్షన్స్లో ఈ ఆప్షన్ కనపడుతుంది 18 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ the number of ways in which 7 persons can sit around a table so that all shall not have the same neighbors in any 2 arrangements. అంటే మొత్తం 7 members ఉన్నారు, 7 persons ఉన్నారు. P1 P2 P3 P4 P5 P6 P7 టోటల్ 7 మెంబర్స్ని అరేంజ్ చేయాలి, సర్కులర్ ఫామ్లో అరేంజ్ చేయాలి. కానీ ఇక్కడ ఉండే కండిషన్ వచ్చేసి సేమ్ నైబర్స్ సో దట్ ఆల్ షెల్ నాట్ హ్యావ్ ద సేమ్ నైబర్స్ ఇన్ ఎనీ 2 అరేంజ్మెంట్స్. ఇప్పుడు P1 అనే పర్సన్ని ఫిక్స్ చేస్తే P1కి నైబర్స్ ఎవరు P2 అనేది ఒక నైబర్ అవుతారు, P7 అనేది ఇంకొక నైబర్. అంటే P1కి నైబర్స్ వచ్చేసి P2 P7, అదేవిధంగా P2కి నైబర్ వచ్చేసి P1 P3. క్వశ్చన్ ప్రకారము ఏ 2 అరేంజ్మెంట్స్ తీసుకున్నా కూడా సేమ్ నైబర్స్ ఉండకూడదు అన్నప్పుడు చాలా సింపుల్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంట్ చేస్తే ముందు ఒకరిని ఫిక్స్ చేయాలి. P1ని ఫిక్స్ చేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు P1ని ఫిక్స్ చేసినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంట్ చేసినప్పుడు ఈ విధంగా అరేంజ్ చేస్తే P2 అండ్ P7 ఆర్ ద నైబర్స్ టు P1. ఇప్పుడు అదే అరేంజ్మెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసినప్పుడు కూడా ఈ విధంగా అరేంజ్ చేస్తే ఫస్ట్ P1 నెక్స్ట్ P7 ఇది ఇంకొక అరేంజ్మెంట్. ఈ టైప్లో P1 తర్వాత P2 తర్వాత P3 అని క్లాక్ వైజ్ డైరెక్షన్లో అరేంజ్ చేస్తే ఒక అరేంజ్మెంట్. ఆ విధంగా కాకుండా ఫస్ట్ P1 అరేంజ్ చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెక్స్ట్ P1ని అరేంజ్ చేసిన తర్వాత సెకండ్ ప్లేస్ P7తో P6తో P2తో అరేంజ్ చేస్తే అది ఇంకొక అరేంజ్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో P2 P7 P1కి నైబర్స్ అవుతున్నారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా సేమ్ P2 P7 అనేది P1కి నైబర్స్ అవుతున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ 7 మెంబర్స్ క్యాన్ బి రిక్వైర్డ్ వేస్ వచ్చేసి 7 మెంబర్స్ని సర్కిల్ ఫామ్లో అరేంజ్ చేయాలి. కాబట్టి 7 - ఫ్యాక్టోరియల్స్ 7 - 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కానీ ఇన్ని వేస్లలో సేమ్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వచ్చేసి 2 వస్తున్నాయి. కాబట్టి 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్లో సేమ్ ఆన్సర్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి సేమ్ నైబర్స్ డు నాట్ హ్యావ్ సేమ్ నైబర్స్ అన్నప్పుడు ఫైనల్ ఆన్సర్ని 2తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డబల్. ఇప్పుడు P3 తీసుకుంటే ఒక డైరెక్షన్లో P2 P4 నైబర్స్ అవుతారు, ఇంకొక డైరెక్షన్లో కూడా అదే P4 P2 నైబర్స్ అవుతారు. కాబట్టి దీంట్లోనే డబల్ ఆన్సర్స్ ఉంటాయి. సేమ్ నైబర్స్ ఉండకూడదు అన్నప్పుడు జస్ట్ 1/2తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. 6 ఫ్యాక్టోరియల్
6 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 720, సో 360 డిగ్రీ, 360 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలనుకుంటే నోట్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n persons can sit around a circle so that all shall not have the same neighbors in any two arrangement is equal to half into n minus 1 factorial. సేమ్ హ్యాంగింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కూడా బీట్స్ ఆఫ్ చైన్ కానీ ఫ్లవర్స్ ప్రాబ్లం కానీ మనం ఆఫ్ చేయడం అలవాటు. సేమ్ అదేవిధంగా షుడ్ నాట్ హ్యావ్ సేమ్ నైబర్స్ అన్నప్పుడు కూడా హాఫ్ ఇంటూ n minus 1 ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినాలి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో క్వశ్చన్స్లలో ఎట్లా అడగొచ్చు అంటే మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తారు. సపోజ్ n ఆబ్జెక్ట్స్ ఇచ్చిన ఆబ్జెక్ట్స్ అనేటివి సేమ్ ఐడెంటికల్గా ఉండొచ్చు, అన్ని ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకునే మెథడ్ తెలిసి ఉండాలి. ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు కూడా సెలెక్ట్ చేసుకునే మెథడ్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మోడల్లో సెలెక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకు డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ వన్ అంటే అర్థమేమి 1 or more ఎన్నైనా కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా కంటే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ బాస్కెట్ కంటైన్స్ 5 డిఫరెంట్, ఇది ఇంపార్టెంట్, డిఫరెంట్ ఫ్రూట్స్ అంటే 5 ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు, ఆ 5 ఆబ్జెక్ట్ కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినట్టు. ఇన్ హౌ మెనీ వేస్ ఏ పర్సన్ క్యాన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 ఫ్రూట్ అంటే టోటల్ 5 ఫ్రూట్స్లలో మనం అట్లీస్ట్ 1 అంటే ఏ ఫ్రూట్ కూడా సెలెక్ట్ చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 2 ఫ్రూట్స్ లేదా 3 లేదా ఉన్న 5 అంటే టోటల్ మనకు 5 కేసెస్ వస్తాయి. 1 ఫ్రూట్ సెలెక్షన్ ఆర్ 2 ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కేసెస్ బదులు ఇంకొక మెథడ్లో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ 5 ఫ్రూట్స్. మన దగ్గర 5 డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. 5 ఫ్రూట్స్ ఉన్నాయి. F1, F2, F3, F4, F5 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. అట్లీస్ట్ 1 అన్నారు కానీ ఖచ్చితంగా ఈ ఫ్రూట్ ఉండాలని చెప్పలేదు. కాబట్టి ఏ ఐటమ్ అయినా సరే అది నీ చాయిస్. వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ డిస్సెలెక్ట్. సో సెలెక్ట్ చేసుకోవడం ఒక వే, డిస్సెలెక్ట్ చేసుకోవడం ఒక వే. టోటల్ 2 వేస్ ఉన్నాయి దీనికి. ఫ్రూట్ 1కి ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్. వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్. వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్ F1 ఇన్ 2 వేస్. కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. సో వీ హ్యావ్ 2 చాయిస్. అదేవిధంగా ఫ్రూట్ 2ని కూడా వీ హ్యావ్ 2 చాయిస్. వీ క్యాన్ సెలెక్ట్ ఫ్రూట్ 3 ఆర్ వీ క్యాన్ డిసెలెక్ట్. సో ఈచ్ అండ్ ఎవరీ ఫ్రూట్కి, ఈచ్ అండ్ ఎవరీ ఆబ్జెక్ట్కి వీ హ్యావ్ 2 చాయిసెస్. 2 చాయిస్ ఇంకా థర్డ్ది ఉండదు. సెలెక్ట్ అయినా చేసుకుంటాం, మనం సెలెక్ట్ అయినా చేసుకుంటాం, లేదా సెలెక్ట్ అయినా చేసుకోకపోవచ్చు. సో టోటల్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ వేస్ వచ్చేసి 2 into 2 టోటల్ 2 to the power of 5 వేస్. కానీ 2 to the ఈ ఆన్సర్లో ఒకవేళ అన్ని ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోకున్నా కూడా ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది. టోటల్ 2 to the power of 5 అంటే 32 ఛాన్సెస్లలో ఇక్కడ ఏ ఫ్రూట్ కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉండే ఆన్సర్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మనకు అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఏది కూడా సెలెక్ట్ చేసుకోలేదు అనే ఆప్షన్ని కూడా తీసేసేయాలి. సో 32 - 1 31 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ రిస్ట్రిక్షన్ ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్. సెలెక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే 0 నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఒక ఆన్సర్ అవుతుంది. అప్పుడు -1 చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 1 అన్నప్పుడు
అసలు టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడం కానీ చేసుకోకపోవడం కానీ 2⁵ ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ 1 అన్నప్పుడు లేదా 1 ఆర్ మోర్, ఖచ్చితంగా 1 ఆర్ మోర్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏది కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదనే ఆప్షన్ని తీసేసేయాలి. 31. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, టోటల్ 6 ఫ్రెండ్స్, there are 6 friends. In how many ways he can invite 1 or more of them to dinner? టోటల్ 6 మెంబర్స్లో ఖచ్చితంగా ఒకరినన్నా ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు, అది అతని ఇష్టం. అట్లీస్ట్ 1 అంటే డిన్నర్కి ఒకరిని మాత్రమే సెట్ చేసుకోవచ్చు, లేదా 2 మెంబర్స్కి కబురు పెట్టవచ్చు, లేదా 6 మెంబర్స్ కూడా, అది అతని ఇష్టం. కానీ ఖచ్చితంగా ఒకరినైతే పిలవాలనుకుంటున్నారు, అట్లీస్ట్ 1. కాబట్టి ముందు F1, సో ఫ్రెండ్ 1ని పిలిస్తే పిలిచవచ్చు, లేకపోతే లేదు. సో F1 హ్యాస్ 2 ఆప్షన్స్, ఫ్రెండ్ 2 కూడా 2 ఆప్షన్స్, టోటల్ 6 ఫ్రెండ్స్ కాబట్టి దేర్ ఆర్, పిలిస్తే పిలిచవచ్చు లేకపోతే లేదు అన్నప్పుడు టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ 2⁶. కానీ అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి ఈ ఆప్షన్స్లో ఎవరిని కూడా, సో ఇతన్ని సెలెక్ట్ చేసుకోలేదు, ఇతన్ని సెలెక్ట్ చేసుకోలేదు, 6 మెంబర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోలేదు, ఇట్ ఈస్ 1 ఆఫ్ ద ఆన్సర్. సో అట్లీస్ట్ 1 అన్నప్పుడు 1 సబ్ట్రాక్షన్ చేస్తాం. సో టోటల్ 61లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే, సో హౌ మెనీ వేస్ హీ క్యాన్ ఇన్వైట్ 6 ఫ్రెండ్స్ టు డిన్నర్, అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 63 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములా ఏం రాయొచ్చు అంటే, డిఫరెంట్ ఐడెంటికల్గా ఉన్నప్పుడు కాదు, అన్ని డిఫరెంట్స్ ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా నోట్, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్, ఇది ఇంపార్టెంట్, అట్లీస్ట్ 1 లేదా ఒక్కొక్కసారి 1 ఆర్ మోర్ అని కూడా అడుగుతుంటారు. అట్లీస్ట్ 1 ఆబ్జెక్ట్ ఫ్రమ్ గివెన్ n distinct ఆబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2⁴. అన్నీ డిఫరెంట్ కాబట్టి టోటల్ డిఫరెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక సింగిల్ ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా 2 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. సో టోటల్ 5 ఉంటే 2⁵, 6 ఉంటే 2⁶, టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2⁴n, అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి, 2⁴n - 1. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇదేమి, సెలెక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఛాన్సెస్ 2 ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అట్లీస్ట్ 1 అనే మోడల్లో ఇంతకుముందు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్కి జస్ట్ 2 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి, ఏదర్ వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్. కానీ ఇప్పుడు సెకండ్ మోడల్ వచ్చేసి సెలెక్షన్ ఫ్రమ్ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం ఎలా. సో ముందు ఫార్ములా కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మోడల్ వచ్చేసి దీంట్లో కూడా ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 5 ఐటమ్స్ అవుట్ ఆఫ్ 7 ఐడెంటికల్ ఐటమ్స్. ఇమ్మీడియట్గా మన థాట్ ఎక్కడికి వెళ్తుంది, కాంబినేషన్స్లో ఆల్రెడీ చూసాం కదా సార్, 7 ఐటమ్స్ ఉన్నాయి, 5 ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్సర్ 7C5 అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కాంబినేషన్ డెఫినేషన్లోకి వెళ్తే ఆ డెఫినేషన్లో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ ఐటమ్స్ ఫ్రమ్ n డిస్టింక్ట్ ఐటమ్స్. ఒకవేళ 7 ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు మాత్రమే టోటల్ 7 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో నుంచి 5 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 7C5 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 7 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అన్నారు కాబట్టి సింపుల్గా దీన్ని నెగ్లెక్ట్ చేసి 7C5 అని మాత్రం రాయకూడదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టోటల్ 7 ఐడెంటికల్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. 1 2 3 4 5 6 7 బాల్స్ అనుకుందాం, ఐడెంటికల్ బాల్స్ అంటే అన్నీ ఒకే రకమైన బాల్స్.
డిఫరెంట్ కాదు, ఐడెంటికల్ అంటే అన్నీ ఒకటి, ఏ సెలెక్ట్ చేసుకున్నా ఒకటే. ఇప్పుడు ఈ 7 మెంబర్స్లోని ఈ 7 బాల్స్లో నుంచి మనం ఎన్ని బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి? 5 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 5 బాల్స్ సెలెక్ట్ చేసుకుందాం, 7 ఒకవేళ ఇవన్నీ డిఫరెంట్ అనుకుంటే 7C5. ఈ 5 కాకుండా ఇంకొక 7C5 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 5 కాకుండా ఇంకొక 5 సెలెక్ట్ చేసుకో. ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా బాల్స్ అన్నీ ఐడెంటికల్ కాబట్టి నువ్వు ఏ బాల్ సెలెక్ట్ చేసుకున్నా ఒకటే కాబట్టి సపరేట్ ఆన్సర్స్. ఇట్ కెన్ బి డన్ ఇన్ ఓన్లీ వన్ వే. సో ఇట్ ఈస్ ఓన్లీ వన్ మెథడ్. అన్ని సేమ్. 100 బాల్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 4 బాల్స్. హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ అంటే అన్నీ సేమ్ ఉన్నప్పుడు ఏ 4 తీసుకున్నా కూడా ఒకటే, ఎటువంటి 4 బాల్స్ని తీసుకున్నా కూడా ఒకటే కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 1. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్లో నుంచి 5 సెలెక్ట్ చేసుకోమన్నా, 10 సెలెక్ట్ చేసుకోమన్నా, ఎన్ని సెలెక్ట్ చేసుకోమన్నా కూడా అన్ని బాల్స్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఏవి సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. సో number of ways of selecting 5 items out of 7 identical items is equal to 1. సో ఇది ఫస్ట్ ఫార్ములాస్ చెప్పేటప్పుడు తర్వాత లైన్గా ఇది ఫస్ట్ ఫార్ములా చెప్పుకుంటాం మనం. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ R items out of n items ఐడెంటికల్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ ఏమో డైరెక్ట్గా ఏమని రాస్తాం, అన్నీ సేమ్ ఉన్నప్పుడు ఏం సెలెక్ట్ చేసుకున్న ఒకటే కాబట్టి సో వీ క్యాన్ సెలెక్ట్ సేమ్ నంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఓన్లీ వన్ వే. ఇంకొక మోడల్ వచ్చేసి ఈ విధంగా కూడా అడగొచ్చు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 or more. 0 or more అంటే అర్థమేమి? అట్లీస్ట్ 1 అని అర్థం. ఇంతకుముందు ఎగ్జాక్ట్ నెంబర్, ఇంతకుముందు 10 బాల్స్లో ఎగ్జాక్ట్గా 4 సెలెక్ట్ చేసుకోండి, 100 బాల్స్లో ఎగ్జాక్ట్గా ఒక 20 సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ అన్నప్పుడు అన్ని బాల్స్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ 1ని మాత్రమే సెలెక్ట్ చేసుకోమని లేదు, ఎన్నన్నా ఉండని. టోటల్ 4 ఐడెంటికల్. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 4 ఐడెంటికల్ బాల్స్. సో 4 ఐడెంటికల్ బాల్స్, ఒకే రకమైన బాల్స్, ఐటమ్స్ అనుకుందాం, దాని బాల్స్ అనుకుందాం. 4 బాల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 2 సెలెక్ట్ చేసుకోమంటే ఆన్సర్ ఈజ్ 1. ఎగ్జాక్ట్గా 3 సెలెక్ట్ చేసుకోమన్నా, ఎగ్జాక్ట్గా 4 సెలెక్ట్ చేసుకోమన్నా, ఎగ్జాక్ట్ పలానా నెంబర్ని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఫస్ట్ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? ఇట్ క్యాన్ బి డన్ ఇన్ ఓన్లీ వన్ వే. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ కాదు, అట్లీస్ట్ 1 అన్నారు. అంటే టోటల్ 4 బాల్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 1 బాల్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. అట్లీస్ట్ 1 బాల్ అన్నప్పుడు అసలు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి? ఈ అట్లీస్ట్ 1 అనేది కొద్దిగా సేపు పక్కన పెడితే టోటల్ 4 బాల్స్ ఉన్నాయి. వీ క్యాన్ సెలెక్ట్ 0 బాల్స్, వీ క్యాన్ సెలెక్ట్ 0 నెంబర్ ఆఫ్ బాల్స్ ఒక కేస్. వీ క్యాన్ సెలెక్ట్ 1 బాల్, వీ క్యాన్ సెలెక్ట్ 2 బాల్, వీ క్యాన్ సెలెక్ట్ 3 బాల్, ఆర్ వీ క్యాన్ సెలెక్ట్ 4 బాల్స్. టోటల్ ఎన్ని కేసెస్ వస్తాయి మనకు? 5 కేసెస్ ఉంటాయి. 4 బాల్స్ మన దగ్గర ఉన్నప్పుడు 1 సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 4 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అసలు ఏ బాల్ కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. కాబట్టి టోటల్ 4 బాల్స్ కాబట్టి ఎన్ని కేసెస్ ఉంటాయి మనకు? 5 కేసెస్ ఉంటాయి. అంటే 4 + 1. ఒకవేళ 6 ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ 1 అనేది కాకుండా, సో టోటల్ హౌ మెనీ నెంబర్ వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్ అన్నప్పుడు 6 బాల్స్ కాబట్టి టోటల్ ఎన్ని? 1 ఎక్కువ. టోటల్ 6 బాల్స్, మళ్ళీ ఏది కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు కాబట్టి 6 + 1. కానీ ఇక్కడ అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి ఈ 0 సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది డిలీట్ చేస్తాం. ఈ కేసు అనేది ఒకటి, సో 1 సెలెక్ట్ చేస్తాం. ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు 4 + 1. లేదు ఖచ్చితంగా 1 బాల్ మాత్రమే కావాలి, 1 బాల్ నుంచి స్టార్ట్ చేయండి అన్నప్పుడు 1 బాల్ తీసుకోవచ్చు, 2 బాల్ తీసుకోవచ్చు, 3 బాల్ తీసుకోవచ్చు, 4 బాల్ తీసుకోవచ్చు. ఇది మాత్రం తీసుకోకూడదు. కాబట్టి టోటల్ 5 కేసెస్లలో ఏది కూడా సెలెక్ట్ చేసుకోవటం లేదనే కేసు తీసేస్తే సో టోటల్ ఎన్ని కేసెస్ ఉంటాయి మనకు? జస్ట్ 4 కేసెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది సెకండ్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1
ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 4 ఐడెంటికల్ ఐటమ్స్. ఒకవేళ n ఐడెంటికల్ ఐటమ్స్ ఉన్నారనుకోండి, ఒకవేళ ఫార్ములా రాపించేటప్పుడు ఇది రాపిస్తాను నేను. n ఐడెంటికల్ ఐటమ్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ n ఐడెంటికల్ ఐటమ్స్, సేమ్ నంబర్ ఆఫ్ బాల్స్ n ఉన్నాయి మనకు. సో హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ n కాబట్టి, లేదా p నెంబర్ ఆఫ్ బాల్స్ ఉంటే p+1, 5 ఉంటే 6 వేస్, 6 ఉంటే 7 వేస్. n బాల్స్ ఉన్నాయి కాబట్టి, n సేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో వీ హ్యావ్ n+1 నెంబర్ ఆఫ్ వేస్. అట్లీస్ట్ 1 అంటే ఏం చేస్తాం, -1 సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈజ్ ఫార్ములా ఒకవేళ p ఐడెంటికల్ ఐటమ్స్ ఉంటే, సో ద ఫార్ములా ఈజ్ అట్లీస్ట్ 1, p+1 టోటల్ నెంబర్ ఆఫ్ వేస్లో నుంచి 1ని సబ్ట్రాక్షన్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1. మనం నేర్చుకుంటున్న టాపికే హౌ టు సెలెక్ట్ అట్లీస్ట్ 1. అంటే 0 సెలెక్షన్ మాత్రం ఉండకూడదు. 1 సెలెక్షన్ నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ వీ కెన్ మేక్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ఫ్రూట్. అట్లీస్ట్ 1 అన్నప్పుడు మనకు 2 ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రతిదానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ నెంబర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒకటేసారి అన్ని ఐడెంటికల్ కాకుండా ఫ్రమ్ 3 మ్యాంగోస్, 4 యాపిల్స్, 5 బనానాస్. 3 మ్యాంగోస్ అంటే ఈ మ్యాంగోస్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ 3 మ్యాంగోస్ని ఐడెంటికల్ అనుకుంటాం మనం. 3 మ్యాంగోస్ ఐడెంటికల్, ఏ మ్యాంగో అయినా ఒకటే. దేర్ ఆర్ 4 యాపిల్స్ అండ్ దేర్ ఆర్ 5 బనానాస్. సో 3 మ్యాంగోస్ అలెక్, 4 యాపిల్స్ అలెక్, 5 బనానాస్ అలెక్. టోటల్ ఇక్కడ ఉండే ఫ్రూట్స్లో నుంచి వీ హ్యావ్ టు సెలెక్ట్ అట్లీస్ట్ 1 ఫ్రూట్. జస్ట్ 1 ఫ్రూట్. ఆ 1 ఫ్రూట్ ఎక్కడ, ఇప్పుడు కేసెస్ రాసామనుకో, అది ఇక్కడ నుంచి కావచ్చు, 1 మ్యాంగో కావచ్చు, 2 మ్యాంగో సెలెక్ట్ చేసుకున్నా కరెక్ట్ ఆన్సరే, 3 మ్యాంగో సెలెక్ట్ చేసుకున్నా కరెక్ట్ ఆన్సరే. లేదా 1 యాపిల్, 4 యాపిల్స్, 1 మ్యాంగో, 1 యాపిల్, 1 మ్యాంగో, 2 యాపిల్స్. నంబర్ ఆఫ్ కేసెస్ చాలా లెంతీగా అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన నాలెడ్జ్ని వాడతాం ఇక్కడ. సో అట్లీస్ట్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం ఇలాంటిది సింగిల్గా చూసాం. సెకండ్ ఎగ్జాంపుల్లో ఇలాంటిది మనం సింగిల్గా చూసాం. సో దేర్ ఆర్ 3 ఐడెంటికల్ మ్యాంగోస్. 3 ఐడెంటికల్ మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకునే వేస్. సో అసలు ఏ మ్యాంగో కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. 1 మ్యాంగో సెలెక్ట్ చేయొచ్చు, 2 మ్యాంగో సెలెక్ట్ చేయొచ్చు, 3 మ్యాంగో సెలెక్ట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ 3+1 వేస్. అంటే 3 మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ దెమ్ ఇన్ 4 వేస్. 0 ఆర్ 1 మ్యాంగో, 2 మ్యాంగో, 3 మ్యాంగో. ఇక్కడ 4 యాపిల్స్ ఉన్నాయి. ఇది సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వీ హ్యావ్ 4+1 వేస్. ఇక్కడ 5 బనానాస్ ఉన్నాయి. వీ క్యాన్ సెలెక్ట్ దెమ్ ఇన్ 6 వేస్, 1 ఎక్స్ట్రా, 6 ways. So total how many ways we can select means we can required number of ways. Required 3+1 into 4+1 into 5+1. కానీ అట్లీస్ట్ 1 అన్నారు. ఈ కేసెస్లలో ఏది కూడా సెలెక్ట్ చేసుకోకుండా ఉండే ఒక కేసు ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 1. సో 4 into 5 into 6 -1 30. 120లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 119. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఐడియా వస్తుంది మనకు. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ఫ్రూట్ ఫ్రమ్ 5 మ్యాంగోస్, 4 బనానాస్, 3 యాపిల్స్ అండ్ 4 అనదర్ డిఫరెంట్ ఫ్రూట్స్. ఇక్కడ అన్నీ మిక్స్ అయినాయి. ఐడెంటికల్ ఐటమ్స్ ఉన్నాయి, మళ్ళీ 4 డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. 4 డిఫరెంట్ అన్నప్పుడు ఒక్కొక్క ఐటమ్కి 2 వేస్ అని చెప్పుకున్నాం. ఐడెంటికల్గా ఉన్నప్పుడు 5 మ్యాంగోస్ ఉంటే వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 6 వేస్. 4 బనానాస్ ఉంటే వీ క్యాన్ సెలెక్ట్ 1 ఎక్స్ట్రా. ఏది సెలెక్ట్ చేసుకోకుండా కూడా ఒక ఆన్సర్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ బాక్స్లో మ్యాంగోస్ ఉన్నాయనుకుందాం. 5 ఐడెంటికల్, వాడు ఇవ్వకుండా కూడా మ్యాంగోస్ అని కనబడితే ఐడెంటికల్ మ్యాంగోస్ అని తీసుకోండి. 4 బనానాస్, 3 యాపిల్స్ అండ్ 4 అనదర్ సపరేట్ 4 డిఫరెంట్ ఫ్రూట్స్. సో ముందు అన్నిటికీ వేస్. సో ఈ బాక్స్లో ఉండే 5 మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకునే వేస్ వచ్చేసి 5+1 వేస్. సో 4 ఉన్నాయి కాబట్టి 4+1. 4+1 ఎందుకు, ఏదర్ వీ క్యాన్ సెలెక్ట్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ వీ కెనాట్ సెలెక్ట్ ఎనీ 1. అంటే టోటల్ 5 కేసెస్ ఉంటాయి ఎప్పుడైనా. 3+1 ఇది సపరేట్గా సింగిల్ ఫ్రూట్. ఫ్రూట్ 1, ఫ్రూట్ 2, ఫ్రూట్ 3, ఫ్రూట్ 4 అనుకుందాం సపరేట్గా. సో వీ క్యాన్ సెలెక్ట్ ఆర్ డిసెలెక్ట్.
సో సింగిల్గా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఓన్లీ సింగిల్ ఐటమ్ ఉన్నప్పుడు వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 2 ways ఓన్లీ. సో ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్ 5 + 1 4 + 1 3 + 1 2 × 2 × 2 × 2 2⁴. అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి -1 చేయడం మాత్రం మర్చిపోకూడదు. సో దీన్ని మనం నెక్స్ట్ మనం చెప్పబోయే ఫార్ములా కూడా సేమ్ ఇదే ఫామ్లో ఉంటుంది. ఇదేమవుతుంది 6 × 5 × 4 × 2⁴ అంటే 16 ఓ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లోంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్స్ వస్తుంది. సో మనకు 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు నేను. ఈ 4 ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఫార్ములాస్ చూస్తాం. నెక్స్ట్ సో మనం ఏదైతే 4 ఎగ్జాంపుల్స్ చూసామో ఆ 4 ఎగ్జాంపుల్స్కి ఫార్ములాస్ రూపంలో రాస్తే ఫస్ట్ ఫార్ములా ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎగ్జాక్ట్ ఆర్ ఐటమ్స్ అవుట్ ఆఫ్ n ఐడెంటికల్ ఐటమ్స్. సో అన్ని ఐడెంటికల్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా పలానా నెంబర్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు అన్నీ సేమ్ కాబట్టి ఏ తీసుకున్న ఒకటే అవుతుంది కాబట్టి ఆన్సర్ హౌ మెనీ వేస్ ఇట్ క్యాన్ బి ఇన్ ఓన్లీ 1 way. సెకండ్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 or more అంటే అర్థమేమి అట్లీస్ట్ 1 ఐటమ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ n ఐడెంటికల్ ఐటమ్స్. ఒక బాక్స్లో n బాల్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకటి ఎక్స్ట్రా. సో వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ n+1 ways. ద టోటల్ థర్డ్ ఫార్ములా వచ్చేసి ద టోటల్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఆఫ్ 1 or more అవుట్ ఆఫ్ టోటల్ p + q + r in which there are p alike of one kind, q alike of second kind. అంటే ఫస్ట్ బాల్కి p టైమ్స్ p ఐడెంటికల్ బాల్స్ అనుకుందాం, q ఐడెంటికల్ బాల్స్ అనుకుందాం, r ఐడెంటికల్ బాల్స్ అని ఉంటే సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా దీంట్లో టోటల్ p ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయనుకుందాం, ఇక్కడ టోటల్ q ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయనుకుందాం, ఇక్కడ టోటల్ r ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయనుకుందాం. సో టోటల్ p కాబట్టి ఫస్ట్ కైండ్కి సెలెక్షన్ వచ్చేసి p+1 ఇంటూ ఇక్కడ q కాబట్టి q+1, r కాబట్టి r+1, అట్లీస్ట్ 1 కాబట్టి ఇంటూ చేసిన తర్వాత ఏం చేయాలి సబ్ట్రాక్షన్ 1 చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్, కొన్ని ఐడెంటికల్ కొన్ని డిఫరెంట్. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 or more ఐటమ్స్ ఫ్రమ్ p ఐడెంటికల్ ఆఫ్ వన్ కైండ్, q ఐడెంటికల్ ఆఫ్ సెకండ్ కైండ్, r ఐడెంటికల్ ఆఫ్ థర్డ్ కైండ్ అండ్ రిమైనింగ్ n డిఫరెంట్ ఐటమ్స్ n డిఫరెంట్ ఐటమ్స్. సేమ్ ప్రాసెస్ ఇక్కడ p+1, ఇక్కడ q కాబట్టి q+1, r కాబట్టి r+1. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈచ్ ఐటమ్కి 2 ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ 4 ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి 2⁴ అని రాసి ఉంటుంది. ఇక్కడ n కాబట్టి 2 ఎక్స్ట్రా ఏమొస్తుంది మీకు 2⁴n. అంటే ఈ 3 అలైక్, ఇక్కడ n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి 2 ఆప్షన్స్ 2⁴n. డిస్టింక్ట్ ఏం లేకుండా లైక్ మాత్రమే వస్తే ఆ 2⁴n అనేది ఉండదు. సో ఈ 4 ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్.